హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో స్పెషల్ వేకెన్సీ రౌండ్ పైన నిన్న కొన్ని సవరణలు చేసి మళ్ళీ సీట్ అలాట్మెంటు చేయటం జరిగింది. ఆల్రెడీ ఈ నెల 23వ తేదీ స్పెషల్ వేకెన్సీ రౌండ్ అంటూ దాదాపు 76 సీట్లు విడుదల చేశారు. 25వ తేదీ కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అలాట్ చేయటం జరిగింది. దీనిపైన ఈ నెల 25వ తేదీ 4 విద్యార్థులు హైకోర్టులో కేసు వేయటం జరిగింది. హైకోర్టులో కేసు వేసిన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి వాళ్ళకి ఎంబీబీఎస్లోను మరియు బీడీఎస్లోను ఆల్రెడీ సీట్లు పొందిన విద్యార్థులకు సీట్లు కేటాయించుకుంటా మేము డైరెక్ట్ అలాట్మెంట్స్ స్పెషల్ వేకెన్సీ రౌండ్ కాబట్టి కౌన్సిలింగ్ డిసెంబర్ 6 లోపల పూర్తి కావాలి కాబట్టి సీట్ అలాట్మెంట్ చేశాము అని అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన హైకోర్టు కూడా వివరణ ఇవ్వకుండా మెరిట్ ఉన్న వాళ్ళకి సీట్లు కేటాయింపు జరగాలి అన్నట్లు హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. నిన్న హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న స్పెషల్ వేకెన్సీ రౌండ్లో కొన్ని సర్దుబాట్లు చేసి మళ్ళీ సీట్ అలాట్మెంట్స్ రివైజ్డ్ స్పెషల్ వేకెన్సీ స్టే వేకెన్సీ రౌండ్ అంటూ కళాశాల వైజు సీట్ అలాట్మెంటు చేశారు. ఇందులో బీసీ బి కేటగిరీలు అయితే నేను గమనించింది ఆల్రెడీ సీటు కేటాయించిన విద్యార్థికి ఆ సీట్ అయితే కోల్పోవటం జరిగింది. ఆ పేరైతే బీసీ బిలో 4 సీట్లు కేటాయించారు. ఒక పేరైతే కనబడట్లేదు ఈ కొత్తగా రివైజ్డ్ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్మెంట్స్లో. ఆల్రెడీ సీటు కేటాయించిన విద్యార్థులకు మళ్ళీ సీటు తొలగిస్తే ఆ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతారో, వాళ్ళకు ఆశలు పెట్టి మరి సీటు మళ్ళీ తీసేయటం అంటే అది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేసిన తప్పిదం ఇది. యాక్చువల్గా సీట్ల కేటాయింపు చేసేటప్పుడు ఖచ్చితంగా అందరినీ ఆహ్వానించాలి, అర్హత గల ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి. అది బీడీఎస్లో జాయిన్ అయినా ఆయుష్ కోర్సుల్లో జాయిన్ అయినా ఖచ్చితంగా వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఎంబీబీఎస్లో సీట్ రాకపోతేనే వాళ్ళు ఇతరత్ర కోర్సులకు వెళ్ళుంటారు కాబట్టి కంపల్సరిగా ఇంతకుముందు ఎంబీబీఎస్లో జాయిన్ అయిన విద్యార్థికి సీట్ల కేటాయింపు ఉండదు. కానీ ఇంతకుముందు ఎంబీబీఎస్లో జాయిన్ అయిన విద్యార్థులకు సీట్ల కేటాయింపు సమంజసం కాదు. కానీ ఇతరత్ర కోర్సుల్లో వెళ్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానించాలి. వాళ్ళు మళ్ళీ ఎంబీబీఎస్లో వాళ్ళ అర్హతను బట్టి సీటు వస్తే వాళ్ళకు ఇవ్వాలి, అది సమంజసమే. కానీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పని చేయకుండా సీట్ల కేటాయింపు డైరెక్ట్గా చేయటం, ఇతర కోర్సుల్లో బీడీఎస్లో కానీ ఇతర కోర్సుల్లో వెళ్ళిన వాళ్ళకి సీట్లు కేటాయింపు చేయటం లేదంటూ నోటీస్ ఇవ్వటం, ఇప్పుడు మళ్ళీ సవరణలు చేయటం, మళ్ళీ ఫ్రెష్గా రివైజ్డ్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అంటూ కొన్ని సర్దుబాట్లు చేసి మళ్ళీ సీట్లు కేటాయింపు చేయటం, శనివారం సాయంత్రం 5 గంటల లోపల అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపలే కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది, నోటిఫికేషన్లు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేయాలి. ఎందుకంటే విద్యార్థుల యొక్క మనోభావాలతో ఎవరు కూడా ఆటలాడకూడదు. విద్యార్థుల మనోభావాలతో ఆటలాడితే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారనేది చాలామంది కూడా అర్థం చేసుకోగలరు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు సీట్లు కేటాయింపులు ఒక్కొక్క కేటగిరీలో 1-2 లేచిపోయి ఉంటారు ఖచ్చితంగా. బీసీబీలో అయితే ఖచ్చితంగా 4 సీట్లు కేటాయించారు, ఒకరైతే లేచిపోయారు. కొత్తగా శివకుమార్ అనే వ్యక్తికి సీటు ఇవ్వటం జరిగింది. అతనికి సీటు ఇవ్వటంలో సంతోషమే, కానీ ఆల్రెడీ సీటు ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తీసేయటం అంటే అది బాధాకరం. ఈ బాధాకరమైన తప్పు ఎక్కడ జరిగిందంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి జరిగింది. ముందుగా అదే పని చేసి ఉండాలి, కానీ ఆ పని చేయకుండా సీట్లు కేటాయించేసి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు సీట్లు కేటాయింపు లేదు అని చెప్పి మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించక మళ్ళీ సవరణలు చేసి కేటాయించడం అనేది ఇది చాలా చాలా తప్పుడు నిర్ణయం. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవటమే. ఏది ఏమైనప్పటికీ కూడా
విద్యార్థులకు ఈ విషయం తెలియజేయాలి కాబట్టి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కొత్తగా రివైజ్డ్ స్టే వ్యాకెన్సీ రౌండ్ అంటూ గతంలో స్టే వ్యాకెన్సీ రౌండ్లో 76 సీట్లు ఏదైతే భర్తీ చేశారో వాటిల్లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ ఆ సీట్ల కేటాయింపు అనేది నిన్న హడావిడిగా చేయటం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే మళ్ళీ ఆ వ్యాకెన్సీస్ని మళ్ళీ భర్తీ చేయటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల రిపోర్టింగ్ చేయాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాను. జై హింద్.